ఏపీ కాట్వా చిలుకలూరుపేట నియోజకవర్గం తేదీ 7-10-2024 సోమవారంన చిలుకలూరుపేటలోని జంపని భాస్కర్ సినీ కళ్యాణ మండపం నందు అభినందన సభ ఏర్పాటు చేసి వారి దంపతులను ఘనంగా దుశ్శాలువతో సత్కరించి శుభాభినందనలు తెలియజేయడం జరిగింది. వీరితో పాటు రాష్ట్ర అధ్యక్షులు హెచ్ఎల్వి మాధవరావు గారిని మరియు ఏపీ కాట్వా ప్రైవేటు విద్యా సంస్థల కమిటీ చైర్మన్ రాయల శ్రీనివాస్ గారిని దుశ్శాలువాలతో సత్కరించి శుభాభినందనలు తెలియజేయడం జరిగింది. తదుపరి చిలుకలూరుపేట నియోజకవర్గం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా తంగేళ్ల సుధాకర్ హరిప్రసాద్, అధ్యక్షులుగా కృష్ణంశెట్టి నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా సుంకర ఆంజనేయులు, ఆర్థిక కార్యదర్శిగా కేవాసు, గౌరవ సలహాదారులుగా తోట బ్రహ్మస్వాములు మరియు జిల్లా కార్యదర్శిగా గోవింద్ శ్రీనివాసరావు గారులను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక ఉపాధ్యక్షులు చెన్నకేశవుల రమేష్ బాబు, పల్నాడు జిల్లా అధ్యక్షులు రామిశెట్టి గోవిందరాజులు, ప్రధాన కార్యదర్శి వెంగళశెట్టి ఏడుకొండలు, ఉపాధ్యక్షులు అంబటి చెన్నకేశవరావు, గౌరవ అధ్యక్షులు రాయల్ శ్రీనివాసరావు, ముఖ్య అతిథులు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బత్తినేని శ్రీనివాసరావు, తోట బ్రహ్మస్వాములు గారు, నియోజకవర్గంలోని కాపు ఉపాధ్యాయులు మరియు బంధుమిత్రులు పాల్గొనడం జరిగింది. లక్ష్మీనారాయణ గారు, కళామందిర్ సెంటర్ శివాలయ దేవాలయ కమిటీ మెంబర్ మరియు మా కృష్ణదేవరాయ కమిటీ యాక్టివ్ సభ్యులు మరియు కోనపరెడ్డి నాగభూషణం గారు మరియు బిల్డర్ సోదరుడు ఒప్పింపక తానవ్వక కోపం ఎదుగని చిత్విలాస సునీత మనస్కుడు గౌరవనీయులైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సంక్రాంతిపాడు ప్రధానోపాధ్యాయులు శ్రీ గౌరవనీయులు శ్రీ నిమ్మడి జ్ఞానికేంద్రరావు గారి ఏపీ కాట్వా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన శుభ సందర్భంగా మన చిలకలూరుపేట నియోజకవర్గ ఏపీ కాట్వా వారు చేయించున్న ఈ అభినందన సభకి ఇమ్మడి వారి సువంశమందు ధన్యులకు శుభ్రాలు శ్రీమతి రాఘవమ్మ గార్ల గర్భసూక్తి ముక్తా ఫలముగా పురుషోత్తపట్న గ్రామమునందు జన్మించి తల్లిదండ్రులకు, జన్మభూమికి, బంధుమిత్రులకు మరియు కుటుంబ సభ్యులకు కీర్తి తెచ్చిన మహోన్నత వ్యక్తి మా ఇమ్మడి జానకిధర్రావు గారు. ఉపాధ్యాయ వృత్తి పట్ల ఇష్టంతో, మక్కువతో శ్రమించి 1996 డిఎస్సిలో పాఠశాల సహాయకులు, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులుగా మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల దేచవరం గ్రామంలో ఉద్యోగ జీవితం ప్రారంభించి కొంతకాలం సాంఘిక శాస్త్రం బోధించి 2015 సంవత్సరంలో ప్రధానోపాధ్యాయులుగా గెస్టెడ్ ఆఫీసర్గా ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించి ఆయన వారింట్లో చదువుకున్నటువంటి వ్యక్తిగా ఒక గెస్టెడ్ ఆఫీసర్ అంటే అతని జేబులో గ్రీన్ పెన్, దేన్నైనా కూడా అతను ధృవీకరించగలిగినటువంటి అధికారము కలిగినటువంటి స్థానంలోకి ఆయన 2017లో ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొంది మరి 2023 సంవత్సరంలో సెప్టెంబర్ 5వ తారీఖున పల్నాడు జిల్లా కలెక్టర్ గారు, విద్యాశాఖ అధికారి గారి చేతుల మీదుగా ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా ఆయన పురస్కారం పొందడం మనందరి అదృష్టం. చిలకలూరుపేట పురుషోత్తపట్నం గ్రామం అందరినీ కూడా ఆనందించాలి. అంతేకాదు ఒక మంచి టీం ఏర్పడి ఈ చేసినందుకు చాలా మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తున్నాం. మరి ఆనాడు కాపునాడు అంటే మేము మాకు తెలిసి మన కేశవరావు గారు కానీ, రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాలరావు కానీ, వెంకటేశ్వరరావు కానీ వీళ్ళంతమంది ఉన్నప్పటికీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు అంటేనే ఒక కాపునాడికి ఆ రోజుకి ఒక ఉపయోగించిన ఘనత ఆయనకు ఉన్నది. అలాంటి రంగా గారికి ఆ రోజుల్లో మేము పురుషోత్తపట్నం గ్రామంలో చుట్టుపక్కల ఏరే కులస్తులున్నా కూడా నామినేషన్ చేసినప్పటికీ కూడా 60 రోజుల పాటు వాళ్ళ ప్రభుత్వానికి కూడా మేము సహకరించి కోర్టులో న్యాయం జరిగే విధంగా పోరాడిన ఘనత మాకు ఉంది. అలానే ముందు ఆ కాపు ఉద్యమంలో బయలుదేరి ఇవాళ నేటి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఇందాక సాగుతూ అంచెలంచెలుగా ఎదిగింది.
రాబోయే రోజుల్లో ఈ యొక్క కాపులాడు, కాపు ప్రవేశంలో, కాపు ఐక్యత మొత్తం కూడా కలిపి రాజ్యాంగాలు వేరే రోజుల్లో కొందరు వస్తుందని నేను ముఖ్యంగా చెప్తున్నాను. అది ఇప్పుడిప్పుడే ఎక్కువ ఉంది. ఈ దాన్ని మీరు ఎలికి తీసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఎవరు సహాయం చేసుకోండి. మీ అందరికీ మా రాజకీయంగా అన్నా కానీ, మీ మిగతా సేవాల విషయాలు అన్నా కానీ, మీకు ఆర్థిక పరమైన అన్నంలో కానీ మా ఎదుగు ముందు మీ ప్రదేశం మేము ముఖ్యంగా అందిస్తామని ఈ సభాముఖంగా చెబుతున్నాం.